రామ్, నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోలో నుండి మనకి దొరికేటువంటి కాయతోటి చక్కటి కూరని చూపిస్తున్నానండి. అయితే ఆ కూరలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ కూర పేరు పెసరపప్పు పనసపొట్టు కూర. పెసరపప్పు పనసకాయ కూర అనమాట అండి. అయితే దానికి కావాల్సిన పదార్థాలు మీకు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇది పనసకాయ అండి. ఇలాంటి పనసకాయలు సదా పనసకాయలని ఉంటుంది. అంటే సదా అంటే ఎల్లప్పుడూ అని అర్థం అండి. ఇంతే సైజులో ఉంటుందన్నమాట కాయలు. అవి పండుగ అది ఉండదు, కూరకే వాడుకుంటారు. ఎప్పుడు 360 రోజులు కాస్తూనే ఉంటుందండి. అందుకోసం అలాంటి పనస చెట్టుకి ఏం పేరు ఏంటంటే సదా పనస అంటూ ఉంటారనమాట. ఇది సదా పనస కాదనుకోండి, మామూలు పనసకాయేను. ఈ పనసకాయని మనం ఏం చెయ్యాలి, ఎలాగా? మీకు ఇలా పనసకాయ కనుక్కొని దొరికితే ఇప్పుడు మన యొక్క హైదరాబాద్లో కూడా చాలా ఇళ్లలో పనసకాయలు అనేటువంటిది ఉంటుంది. అయితే ఇలాంటి పనసకాయకు ఎలాగా ఏమిటి మాకు ఎలాగండి అంటే, ముందర బంకగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నూనె చుక్కని చేతులకి రాసేసుకోవాలండి. అంటే ఎలా రాసుకోవాలో మీకు అది కూడా చూపిస్తున్నాను. ఇలాంటి వాడుకునే నూనె ఉంటుంది కదండి, ఇలాగా రాసేసుకుని శుభ్రంగా చేతులకి, అంటే బంక అది అంటుకోది. ఈ పనసకాయకి దురద అనేది ఏం కాదు. అయితే ఇప్పుడు ఈ పనసకాయని మీకు నేను ఇలా 2 చెక్కల కింద కొయ్యాలండి. అయితే కత్తిపీట మీద కోసి దీనిపైన లేకపోతే ఇలా చాకులా ఉంటుంది కదండి, ఇలా కోసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. కత్తిపీట అయితే ఇంకా సులువుగా ఉంటుంది. మావేం పోతండి పనసకాయ కత్తి అని ఉంటుందండి. దీనికి అట్లకాడ గుచ్చి లేకపోతే పుల్ల కానీ గుచ్చిన తర్వాత పైన పొట్టుని ఎలా చెక్కుతారో మీకు అది కూడా అలాగా చెక్కుతారండి. ఇలా చెక్కినప్పుడు ఈ పై ముళ్ళులు ఉండేటువంటి పప్పరంతా కూడా వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు కాయని ఇలా కొడతారనమాట అండి. అర్థమైందా? అలాగా పనస పొట్టుని తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట. మీకు ఇప్పుడు ఈ కాయను కోసి ఈ తొక్కని తీయాలి కదండి. 1 నిమిషం మరి దీన్ని చేసి చూపిస్తా. ఇలా 2 ముక్కలు అయిపోయింది కదండి. లేతకాయ కూరకి చాలా రుచిగా ఉంటుంది. మరి పనసపొట్టు ఆవు పెట్టే కూర ఉంటుంది, అది కూడా నేను వీడియో పెట్టానండి, మీరు చూసారో లేదో. చిట్టొడియాలు అది పోపెట్టి అందరూ పల్లీలని జీడిపప్పులని వేసేస్తారు. కానీ ఏది రుచిగా ఉంటుందో అదే వేసుకోవాలండి అన్నింటికీ పని. ఇప్పుడు ఏం చేస్తానంటే అండి, ఇలాగ కత్తిపీటతోటి ఇలా జాగ్రత్తగా ఈ పై తొక్కని ఇలా అనుకోండి. ఇలాగా అనుకుని నేను అంటే కింద వంగుని చేసుకుంటాను. ఇప్పుడు మీకు అర్థమైందండి, తెలుపు వచ్చేసింది, అర్థమైంది కదా. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు ముక్కలు ఎంతంత కోసుకోవాలో అది కూడా చూపిస్తున్నానండి. అంటే మిక్సీలో వేసుకుని ఆడుకోవడానికి చూపిస్తున్నాను అన్నమాట అండి. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదండి, ఈ తొక్కని తీసేస్తున్నాను. ఇలా వచ్చేసిన దాన్ని ఇలా ముక్కల కింద చేసుకోండి. ఇలా ముక్కల కింద చేసుకున్నాక మిక్సీ జార్లోకి మనం కొద్దిగా నూనె వేసుకోవాలండి. ఇలా ఎంతో నూనె అక్కలే ఇలాగ నూనె వేసుకోవాలి. మీకు కనపడింది కదా. ఇలా మిక్సీ జార్లోకి నూనె వేసుకున్నాక ఈ ముక్కలు వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని ఇలాగ కొద్దిగా పసుపు వేసుకుంటూ ఆడుకోవాలండి. ఎలా ఆడుకోవాలంటే ముందుకి వెనక్కి తిప్పుకుంటూ ఆడుకోవాలండి. అలా ఆడుకుంటే మీకు చూడండి, నేను ఆడి పెట్టి ఉంచుకున్నాను. ఇలా పనస పొట్టు ఎంత బాగా వచ్చిందో మీకు చూసారా. ఇదిగో ఇందులో పసుపు నూనె వేసింది. మనం ఏ వంట నూనె వాడుకుంటే అది. నేను నువ్వుల నూనె వాడతానండి. నువ్వుల నూనె మళ్ళీ రేపు ఎల్లుండో తెచ్చుకొస్తాము. ఇది ఒక ప్యాకెట్ స్పేర్లో ఉంచుకుంటాను. అది అయిపోతే తెచ్చుకొచ్చే లోపల ఈ నూనె వాడతాను అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పొట్టిని ఇలా ఉంచేసుకుందామని ఉంచుకొని ఈ కూరకి ఏం కావాలంటే అండి, పెసరపప్పు. ఇదిగో ఈ గ్లాసు మీకు చూపిస్తున్నాను, చూసారా అండి, కనపడిందా?
ఈ పెసరపప్పు ఇంత వెలితిగా తీసుకున్నాను, కనపడింది కదండి. ఈ పెసరపప్పుని ఏం చెయ్యాలి అని మీకు అనుకున్నాను. ఈ పెసరపప్పుని ఇలా కుక్కర్లోకి వేసేసుకొని దీన్ని 2 సార్లు కడిగేసి మనం ఎంత నీళ్ళు పోసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇదిగోనండి, పెసరపప్పు 2 సార్లు కడిగేసుకున్నాను, మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇలా కడుక్కున్న పెసరపప్పుకి ఇదిగో ఈ గ్లాసుడు నీళ్లు పోసానండి. ఇలాగ అంటే ఎక్కువ పోసుకుంటే ముద్దలా అయిపోతుంది, విడివిడిలాడుతూ రావాలి కాబట్టి ఈ గ్లాసుడు పోసాక ఇంకొక అర గ్లాసుడే పోస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. చూశారు కదా, ఇగో ఇలా అర గ్లాసుడు పోసాను, ఇంక ఎక్కువ అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ పొట్టుని ఇందులోకి పసుపు ఆల్రెడీ వేసాము, నూనె కూడా ఉంది కాబట్టి మనకి ముద్ద అవ్వడం అనేది ఉండదన్నమాట. దీన్ని ఒకసారి ఇలా కలిపేసి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవచ్చండి, చక్కగా మీకు ఉడికిపోతుంది. నేనైతే తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి, ఎక్కువ ఉప్పు ఏమీ పట్టదు. ఇగో ఈ ఉప్పు ఒక చిన్న టీ స్పూను ఉప్పు అనేదే పడుతుంది, అర్థమైందా అండి. ఇదిగో తక్కువ అయితే కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు అడుగు మీది ఇలా కలిపేసి మీడియంలోకి 2 నుంచి పెట్టి 2 విజిల్స్, తప్పితే 3వ విజిల్స్ కూడా అవసరం ఉండదండి. ఒకసారి కలుపుకోండి. మనకేమైనా నీళ్ళు తక్కువ అవుతుందా ఏమిటి అనేటువంటిది డౌట్ వస్తే ఇంకొంచెం నీళ్ళ చొక్క ఇలా చేత్తో కలుపుకోండి, చూసుకోండి. నేను కలిపాను కదా. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ నీళ్ళు పోస్తే ముద్ద అయిపోతుంది. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని 2 విజిల్స్ మీడియంలోకి తెచ్చుకోండి, అర్థమవుతుందా. అదనమాట. మూత పెట్టేసి స్టవ్ వెలిగించి 2 విజిల్స్ వచ్చాక సిమ్లోకి మార్చేసి 2 నిమిషాల నుంచి కట్టేశాక మీకు అప్పుడు చూపిస్తాను. ఇంకో విజిల్ వచ్చేసిందండి, మూత తీసేసాను. ఇంకో కూర చూసారా ఇలా పొడి ఆడుతూ వస్తుందండి. జాగ్రత్తగా చూడండి చక్కగా. ఇంకా దీన్ని చూసారా, ఇగో ఇలా పొడి ఆడుతూ వచ్చిందంటే స్నాక్స్ కింద కూడా తినొచ్చండి మధ్యాహ్నం వేళ. ఉప్పు తగినంత ఉప్పు వేసేసాను. ఇప్పుడు ఈ కూరలోకి ఏం వేస్తే అంటే నేను ఒక 2 ఎండుమిరపకాయలు వేసిన, కొంచెం కారం అంటుతుంది కాబట్టి నేను ఆడించుకునే కారాన్ని ఇలా వేస్తున్నా అండి. కొంచెం కారంగా బాగుంటుంది అనమాట. ఇలా కారం వేసేసిన తర్వాత పోపులోకి ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. మీ దగ్గర మెత్తని కారం రుచి రాదండి, ఇలా ఎండుమిరపకాయలని వేయించేసుకున్నట్టు ఇలా చేతితోటి నలిపేసి అందులో కలుపుకోవచ్చండి. అలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇందులోకి ఒక 4 చెంచాలు నూనె వేసేసుకున్నాను అండి. ఇగో స్టవ్ వెలిగిస్తున్నాను, మంటను మీడియంలో పెట్టాను. ఒక చెంచాడు శనగపప్పు వేసుకోవాలండి. జాగ్రత్తగా చూడండి, ఇది చెంచాడు ఉంటుంది, అంటే ఒక బద్ద ఎక్కువైనా తక్కువైనా ఈ నష్టం ఏమీ లేదు. అలాగే ఇగోండి చూసారు, ఇది ఒక చెంచాడు ఉంటుంది. మినప్పప్పు వేశాను. ఇంకా ఇందులో కావాలనేది బాగుండదండి, జీలకర్ర రుచిని ఇస్తుంది కాబట్టి ఒక అర టీ స్పూన్ జీలకర్ర దాకా వేశాను. నీకు ఇంగు అనేటువంటిది పెట్టింది పేరండి, కూరకు రుచి ఇంగువేను. మరి ఇంగు తినవండి మాకు సహించదన్న వాళ్ళే అవాయిడ్ చేసేసుకోండి, ఈ 3 వేసుకోండి. అయితే ఇంగు అనేది ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే చక్కటి రుచిని ఇచ్చి చాలా బాగుంటుంది. అదిగో చూశారు కదా. ఇప్పుడు ఈ పోపుని గరిటెతోటి ఇలాగ కలిపేద్దామండి. ఈ గరిటెతోటే కలిపేసుకోవచ్చు. ఇలా మంట మరీ సిమ్లోకి ఉంది కదా, కొంచెం పెడుతున్నాను మంటను, చూశారు కదా. ఇంకో రుచికి ఎవరైనా ఎండుమిరపకాయ అన్నంలో తింటారేమో అనుకుంటే ఇలా ఒక 2 కాయలు ముక్కలు చేసుకుని వేసుకుంటే అండి నంచు తింటారు. ఎండుమిరపకాయలు వేగిన ఎండుమిరపకాయ రుచి వేరేగా ఉంటుందన్నమాట. అది నేను 2 కాయలు తుంచి వేసాను. ఇప్పుడు పోపు దోరగా వేగిపోయిన తర్వాత ఈ కూర అందులోకి వేసేసి కట్టేసేయడమండి. ఆ పోపుకి ఆ కూర చక్కగా సరిపడుతుంది. ఏమీ లేదండి, ఇలా పోపు ఎగుతుంది కదా, కూరని చూడండి ఇలా కలిపేసాం కదా. ఇది స్నాక్స్ కింద కూడా తినొచ్చండి. కనపడుతుందండి, ఇది ఒక రకమైన వెరైటీ అండి. పిల్లలకి చెప్పండి, ఒక కప్పులో వేసి కమ్మగా వండారనుకోండి, నీరు కూడా ఎక్కువ లేదు. నేను చూపించింది కరెక్ట్గా సరిపడుతుంది. మరి హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి నేను చెప్పిన మంట ప్రకారంగా 2 విజిల్స్ రాగానే కట్టేసి ఉన్నారనుకోండి, తలగేసి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. మీరు ఏ గ్లాస్తో పప్పు తీసుకుంటారో ఆ గ్లాస్ తోటి తలగేసి చక్కగా, లేకపోతే 2 నిండా పోసుకోండి, ఏం కాదు, 2 నిండా పోసేసుకోండి. అని నేను ఈ గ్లాసులో ఇంత వెల్తిగా పప్పు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే మీకు ఇంత డౌట్ అనేది రాదు. ఇంచుగా మీడియంలో పెట్టుకుని 2 విజిల్స్ రానిచ్చేయగానే కట్టేశారనుకోండి, సిమ్లోకి మార్చేసి చాలా ఇగో కూర ఎలా వచ్చేస్తుంది. అర్థమైంది కదా. పోపు వేగుతుంది చూడండి. ఇంకో
ఇలా పోపు వేగుతుంది. దోరగా వేగాకనే పోపు పచ్చిగా ఉండకూడదు, ఇక కట్టకట్టలాడుతూ ఉండాలి. పోపు మంచి గుమగుమలాడుతూ ఉండాలి. కూరకి పోపు అనేది రుచిని ఇస్తుందన్నమాట అండి. అది ఇంకా ఉప్పు అనేది సరిపడుతుందండి. వేసిన పాలకి కొంచెం తక్కువ అయితే పైన జల్లేసేయచ్చు. ఈ కూర ఎంత సింపుల్గా చేసుకోవచ్చోనండి. ఆరోగ్యానికి మంచిది, వేడేమీ చెయ్యదు. పెసరపప్పు పనసపొట్టును ఏ కాలంలో ఆ వస్తువులను మనము దొరికినంత తినాలండి. మామిడికాయ కాలంలో పూత దగ్గర నుంచి పండు దాకా తింటేటండి మన శరీరంలో 6 నెలల యొక్క శక్తిని నిల్వ చేసేటువంటి గుణం ఉంటుంది అండి. మరి అందుకోసం మంచిగా కడుక్కొని శుభ్రంగా చెట్టు దగ్గరికి వెళ్ళింది తెలుసు కదా. ఇదిగో పోపు వాసన బాగా గుమగుమలాడిపోతుందండి. ఎర్రగా వచ్చింది చూశారు కదా. ఇప్పుడు ఈ కూరని ఇందులోకి వేసేసి కట్టేస్తాను స్టవ్ని. మీకు పొట్టు సంగతి చూసారా, మెత్తగా వచ్చింది. కూరతనం మెత్తతనం ఉంటుంది. అయ్యో అండి, కరివేపాకు రొబ్బ వేసుకోవడం మర్చిపోయానండి. ఒక కరివేపాకు రొబ్బ ఉంటే వేసుకోవచ్చు. కోసుకుని తెచ్చుకున్న దాన్నే ఇందులోకి వేద్దామని మర్చిపోయాను. అదనమాట అండి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర పెద్ద రుచి ఏమీ రాదు, కొత్తిమీర అక్కర్లేదు. ఇలా కరివేపాకు వేసుకుంటే నేను ఇంకో ఉప్పు కూడా సరిపడిందో లేదో చూడమంటాను. సరిపడింది అంటే ఇంక ఈ ఉప్పు తీసేస్తానండి. లేదు కొంచెం ఉప్పు పడుతుంది అంటే కనుక నేను ఏం చేస్తానంటే అండి కొద్దిగా పైన జల్లేసి కలిపేసి కట్టేస్తానండి. ఈ ఉప్పు సరిపడిందో లేదో చూడము ఒక్కసారి. ఈ లోపల మీకు అర్థమైందండి. ఇంకో కుక్కర్లో ఏమీ లేదు. కుక్కర్ కూడా పొడిగా వచ్చేసింది చూసారా అండి. ఇంకా ఉప్పు కారం ఇంకేం అక్కలేదు. ఇలా పిల్లలకి చేసి పెట్టండి, ఎంత బాగుంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది. ఇగో స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. ఆ వేడికి చక్కగా వేడి వెంటనే మూతలు పెట్టుకోకండి, ఎందుకంటే వాసనలు వచ్చేస్తాయి. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టిన కూర రుచి వేరేగా ఉంటుంది. ఇలా ఉంచి ఓ 10 నిమిషాలు వదిలేస్తే అప్పుడు చక్కగా ఉమ్మగిల్లిపోతుంది. తర్వాత ఏమోను చిల్లులు మూత పెట్టుకుంటే ఇంకా మంచిదండి. అదనమాట. మరి మీరు కూడా పెసరపప్పు పనసపొట్టు కూరని తయారు చేసుకుంటారు కదండి. దొరికినన్నింటిలోనూ చేసుకోండి చక్కగాను. ఏదో మనకి తెలుసున్నంత మట్టికి ఇలా వండుకొని తింటుంటే మేము ఉద్యోగస్తులం అండి వెళ్ళిపోతామని అంటే ఇప్పుడు పనసపొట్టును కూడా అమ్ముతున్నారు కదా, ఆ పనసపొట్టును తెచ్చుకోండి. మరి ఆ పనసపొట్టులో కెమికల్స్ అంటే కెమికల్స్ ఏమీ ఉండదండి. పసుపు నూనెతో పాటు కొంచెం ఉప్పు ఎక్కువ వేసి కలుపుతారు. ఉప్పు బిగుస్తుందన్నమాట అండి. 2 సార్లు శుభ్రంగా కడిగేసి జంగిడి గంప ఉంటుంది కానీ గంబిడి గంపలో వాడేసేసి అప్పుడు మీకు ఈ విధంగా చేసుకోవచ్చు. అర్థమైందా అండి నేను చెప్పింది. పనసపొట్టు వడియాలు కూడా పెట్టుకున్నానండి, మీకు కూడా చూపిస్తా అండి. పనసపొట్టు వడియాలు పెట్టుకున్నాను, మళ్ళా పెట్టినప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తానులేండి. అర్థమైందా అండి. మరి ఇక మీరు కూడా ఈ పనసపొట్టు కూరను తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి విషయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టులా పనిచేస్తుందండి. అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మరొకసారి ఈ కూరను చూడండి చక్కగా ఎలా వచ్చింది. కరివేపాకు రొబ్బ వేయటమే మర్చిపోయానండి. అది మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.